అమ్మ ఇది ఏంది నాయన ఇట్టున్నది. కాలిపోతుంది. మేడము ఆ పిల్లోని వదిలిపెట్టి ఆడికి పోవద్దంట. అది మార్కెట్ అంతా చల్లగా ఉన్నది, కానీ ఇక్కడ మాత్రం పార్కింగ్ దొరకలా. ఎన్ని రకాలు చూడండి, రకాల చేతులు. ఇది చూసారా, చిన్న బొల ఉన్నది. డైలీ ఒక అంగడికి వచ్చి ఒక అంగడిని మెయింటైన్ చేసాం అనుకో, బెనిఫిట్ లేదు చెప్పనా. ఇక్కడ ఫ్రూట్స్ కాడికి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి మామిడికాయలు ఉన్నాయి. ఈ కాలంలో కూడా మామిడికాయలు దొరుకుతున్నాయి. బస్ స్మెల్ మాత్రం భలే వస్తున్నాయి. ఖర్జూరం తిని చాలా రోజులు అయింది. ఖర్జూరం మార్కెట్కి అయితే వచ్చినాము. ఏదో నేనైతే ఇది తీసుకున్నా. కిలో 20 రూపాయలంట. బాగున్నాయి. నా ఫ్రిడ్జ్ అంతా నిండిపోతుంది, అన్ని సామాన్లు వచ్చేసినాయి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. ఈరోజు అయితే సేమియా ఉప్మా అయితే చేస్తాను. సేమియాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి నా దగ్గర, చేసుకోవాలని నేను అట్టే పెట్టేసిన. టమాటాలు, పచ్చిమిరపకాయలు, దాంట్లోకి ఊరగాయ ఉన్నది, ఉచ్చిరికాయ ఊరగాయ, ఒక రవ్వ ఊరగాయ అయితే బాగుంటుంది దీంట్లోకి. ముందు నూనె పోసుకుందాం. అయిపోయింది నూనె, ఇది అయిపోతా. ఈరోజు నూనె తీసుకోవాలి అవునండి. దీంట్లోనే తర్వాత గింజేద్దాం. దీంట్లోనే పచ్చిమిరపకాయ, దీంట్లోనే ఎర్రగడ్డ, వేగినాక టమాటాలు, టమాటాలు, ఎర్రగడ్డ సొగ వేసిన, టమాటా ఒకటి వేసిన. ఎర్రగడ్డ ఒకటి సొగ వేసిన, ఎర్రగడ్డ సొగం కింద పడిపోయింది. ఈ మగ్గనిద్దాం. నేనైతే ఈ గ్లాస్తో 1.5 గ్లాసు సేమియా తీసుకున్నా. అంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్ళు పోయాలా. అంటే అప్పటికి మనము అట్టబ్బా, ఒక గ్లాస్కి అయితే 1.5, అంటే 1.5 వేసి మళ్ళీ ఒక ముక్కాలు వేస్తా, కన్ఫ్యూజ్ కాకుండా. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాను నేను. ఈ 1.5 వచ్చి ఒక గ్లాస్కి, ఇప్పుడు ఒక ముక్కాలు వేసామంటే అర్ధం గ్లాస్కి సరిపోతుంది. ఇది ఒక ముక్కాలు గ్లాసు. అడిగి మనకు 1.5 గ్లాసు సేమియాలకి ఇది ఈ నీళ్ళు అనమాట. ఇవి బాగా ఉడికినాక సేమియా వేద్దాం. దీంట్లో ఉప్పు వేసుకోవాలి, మర్చిపోయినా. ఇది రసం వచ్చినట్టు వచ్చింది. దీన్ని ఇట్టే పెట్టాము ఉడకదు, మూత పెట్టి ఉడకదు. నీళ్ళు అయితే తెలుగుతాయి. ఈ మారి తెలియనప్పుడు ఇంకా సేమియా అంతే. ఇది ఉడికిపోతే సేమియా రెడీ అయిపోతుంది. మళ్ళీ ఉడకబెడదాం. సేమియా అయితే రెడీ అయిపోయింది. నాకే తోఫిక్ బైన్ కూడా పిలిచిన, అట్టే పని మనిషిని కూడా అడిగిన, టిఫిన్ చేసిన తింటామని. తింటా అనింది. ఆమెకి ముగ్గురే సరిపోతుంది. బాగా వచ్చింది. ఉడికిందో లేదో చూడాలి. ఉడికింది. ఫస్ట్ పని మనిషికి ఇద్దాము. వాళ్ళ దేశం వాళ్ళు తింటారు ఈ సేమియాలు బాగా, ఫిలిపినోస్. అది దీంట్లోనే ఊరగాయ ఇద్దాం. ఊరగాయ ఉంటేనే దీనికి టేస్ట్. పడే కాలిపోతుంది.
అఖిల సంవత్సరం గుడ్. అయితే ఇచ్చేసిన. ఇప్పుడు పోయి మేము తింటాం, చూద్దాం ఎట్ వచ్చిందో. అదే సేమే బాగా మెత్త ఉడికింది. తవి 2 స్పూన్లు పడతాడు. कैसा है तभी भाई? 2 स्पून चाहिए क्योंकि मिक्स करना है और बहुत गर्म है. हाँ गर्म है. बताओ कैसा है? बहुत अच्छा है एकदम. फिलिपिनियों का जो पेंसित है ना, हाँ पूरा पेंसित है. पेंसित पेंसित क्या? पेंसित ऐसे ही है. मालूम नहीं, मेरा इधर बोलता है सेमे उपमा. वही है, एक ही सेम है, सेम डिश है. अगर वो लोग बनाता है पेंसित. బాగా వచ్చింది. కొద్దిగా జీలకర్ర కూడా వేసిన, బాగా వచ్చింది. దీనికి ఊరగాయ ఖచ్చితంగా ఉండాలి. ఊరగాయ ఉంటే బాగుంటుంది. ఊరగాయ కానీ పప్పల పొడి కానీ ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా బాగుపోతుంది ఇక్కడ పిండా. నాకైతే ఊరగాయతో బాగా ఇష్టం. ఉచిరికాయ ఊరగాయ అంటే బతికిచ్చింది అన్న. టిఫిన్ అయితే తినేసినాము. తోఫీకి వచ్చి రిజాల్ టీ కావాలంట, అంటే మగవాళ్ళ టీ అంట. ఈ లిప్టిన్ వేస్తే మగవాళ్ళ టీ అంట, పాలు వేసుకుంటే ఆడవాళ్ళ టీ అంట. కొత్తగా కనిపెట్టాడు ఆయన. సరేలే, నీకు ఏది కావాలో చెప్పు, చేయించని చెప్పిన. పాలు ఉన్నాయి నా దగ్గర కానీ వద్దంట, రిజాల్ టీ కావాలంట. ఓన్లీ డికాషన్ రిజాల్ టీ. ఇది వేసుకొని తాగడమే. ఎర్ర టీని ఆయన రిజాల్ టీ అంటారు. మగవాళ్ళ టీ అంటే ఇది. పాలు పోస్తే ఆడవాళ్ళ టీ అంట. టెక్నాలజీ. టైం 1:10. అన్నానికి ఫోన్ చేసింది మా అమ్మ. ససిత్తారు పొద్దున ఇచ్చినాయి కదా, అది కారం ఉండదంట. కారం ఉంటుంది, మేము కారం తింటాం. ఓ అమ్మ, ఇది ఏంది నాయన ఇట్టున్నది. ఇది అది ఇచ్చింది. మళ్ళీ నాకు డ్యూటీ ఉన్నది, అంటే ఇప్పుడు కాదులే 6 గంటలకంట. ఇంకా 6 దాకా మనకు డ్యూటీలు ఏమిలే. ఇదేంది ఇచ్చింది, చేపలాగా ఉన్నది. ఇది సలాడ్, ఇది భలే ఉంటుంది బా. ఇవన్నీ వేసింది కదా, భలే ఉంటుంది. దీంట్లో కూర అయితే ఇలా చూద్దాం దీని టేస్ట్ ఎట్టున్నదా. ఇదేందో ఇచ్చింది, ఇంకా అది వేసుకొని తినాలి. ఏం చేయలేము. ఇది చికెన్ కానీ, ఇది చికెను, దీనిపైన ఏదో మైనస్, ఏందో కూర. దీంట్లో కానీ కూర అయితే ఇలామా, మనం అది ఒట్టన్నం తినలేం కదా, ఇది ఒకటి తినేస్తా. ఈ సలాడ్ కూడా బాగుంటుంది. ఇంకా మైనస్ అన్నీ వేసింది. చూసినారు ఎట్టున్నదో చికెన్. ఇది తీయగా ఉన్నదో కారం ఉన్నదో. అది నేను కారంగా చేశానంట, పొద్దున ఇచ్చింది ఆమెకి. ఇది ఎట్లా చేసిందా. బా కాలిపోతుంది. నేను ఇంకా చల్లగా ఉంది అనుకున్నా, పైన ఏమో చల్లగా ఉంది, లోపల కాలిపోతుంది. అబ్బా, ఈ చికెన్తో అడ్జస్ట్ అయిపోతా. ఎందుకంటే పొద్దున అది సేమే తిన్నా కదా, అది ఇక్కడ ఫుల్ ఉన్నది. అందుకే అన్నం పక్కన పెట్టేసిన. రాత్రి తింటా అన్నం. రాత్రికి ఏదో ఒకటి చేసుకొని దాన్ని తింటా, లేదంటే బయట నుంచి రొట్టె తెచ్చుకుంటా. టైం కరెక్ట్గా 6 అయింది. అలా కూడా అవుతారు. మార్కెట్కి పోవాలంట, బండి స్టార్ట్ చేయమన్నా. ఆమె ఇంకొక ఆమె ఈరోజే డ్యూటీ చెప్పేసింది, రేపు డ్యూటీ. రేపు పొద్దున్న 7:30 కల్లా రెడీగా ఉండు, ఇంకే హాస్పిటల్ పోవాలని. వాళ్ళ నాన్నని తీసుకొని పోవాలంట. కరెక్ట్గా 6-7 అయింది. మేము మార్కెట్కి పోయి సామాన్లు తీసుకొని వచ్చేప్పటికి ఆమె నిద్రపోతుంది. అందుకే ముందే చెప్పేసింది నాకు, రేపు పొద్దున్న 7 కల్లా, అదే 7:30 కల్లా హాస్పిటల్ పోవాలి, ఇంకి పొద్దున్న రెడీగా ఉండాలి. ఇప్పుడు పోతున్నాం, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. వాజిద్ జహ్మా ممكن زحمة واجد. أنا رجع ليش؟ هذا كان ما في كلاس أكل؟ أكيد دحين أكل بس أنا أقول خلي تبسينا కరెక్ట్గా 6:45 కల్లా వచ్చేసినాము. మార్కెట్ అంతా చల్ల పడిపోయింది, ముప్పుగా ఉన్నది. ఈ టైంలో ఏం తీసుకుంటుందో ఏమో. పిల్లోని వదిలిపెట్టి రాలేక ఈ టైంకి వచ్చింది అనమాట.
అంత ఖాళీగా ఉన్నది, చాలా ఫ్రీగా ఉన్నది. మేడము ఆ పిల్లోని వదిలిపెట్టి ఆడికి పోవద్దంట అది. అందుకే ఇంకా ఆ పిల్లోడికి అన్నం గిన్నం పెట్టేసి తినేసిన తర్వాత ఇంకా ఆ పిల్లోడి రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిందాము. అందుకే ఈ టైంకి వచ్చినాం, లేకపోతే మామూలుగా మధ్యాహ్నానికి వస్తాం. మేడం ఉంటే మధ్యాహ్నం టైంలో వస్తాం. ఆ పిల్లోడి వల్ల ఇప్పుడు రావాల్సి వచ్చింది. మార్కెట్ అంతా చల్లగా ఉన్నది, కానీ ఇక్కడ మాత్రం పార్కింగ్ దొరకలా. అందుకే ఆ పక్క సూపర్ మార్కెట్ కాడ పెట్టిన బండి. ఇక్కడంతా ఫుల్ అయిపోయినాయి బండ్లు. ఇక్కడ తీసుకొని అట్టే స్ట్రైట్గా పోయి ఆడ వేసేసుకొని రకాల చేతులు ఇవన్నీ కుబుసులో పెట్టుకొని తింటారు. అట్టే కూడా తింటారులే, బాగుంటాయి. కొన్నిట్లో గింజలు ఉన్నాయి, కొన్నిట్లో గింజలు లేవు. అవి చూడ ఏంది ఎలక పెంటుకలు ఉన్నాయి స్వామి. ఆ పక్క పచ్చడే పెట్టినారు, పచ్చడి. అది వంకాయలో పెట్టినారు, వంకాయలో. బస్ आता సూపర్ మార్కెట్ ఖలాస్. కొన్ని సూపర్ మార్కెట్లో చికెను, గుడ్లు, పీనట్, ఈ తోనా తీసుకుంది అంతే. నేను కూడా ఏమైనా తీసుకోవాలా, పూలు అట్టాటి. ఆ గుడ్లలో కూడా నాకు ఒక గుడ్డు ట్రే అనమాట. ఏమో ఇన్ని కీసులు ఉన్నాయి, విజబాల కీసులు, చెత్త కీసులు, రకరకాల సైజులలో ఉన్నాయి. చెత్త చెత్త వేసుకునేవి రకరకాలు. ఎన్ని అయ్యాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. ఇది చూసినారా, చిన్న బొల ఉన్నది, దీంట్లో పడతారు. ఒరే గ్యాస్ మిన్ని చిన్నది బొల ఉన్నది. ఎంత ఇది రేట్? ఇంకేమ్మా పిక్నిక్ పిక్నిక్ వస్తుంది. డబ్బులు ఏమో బయలా బలం ఉన్నది మా చూసానికి. ఇది కడ్డీల మీద కాల్చుకునేది డైరెక్ట్ పొయ్యి. ఇది కూడా కరెంటు పొయ్యి. ఇది ఇక్కడ మొత్తం ఖాళీగా ఉన్నది. ట్రాఫిక్ ఏమో ఫుల్. ఈడంతా బండ్లన్నీ నిండిపోయినాయి ఫుల్గా. ఏం కావాలా కొట్టాడు బాటలు తీసుకొని పోతున్నాయా. ఇక్కడ మొత్తం ఖాళీగా ఉన్నది. ఆడ పార్కింగ్ ఏమో ఫుల్ ఉన్నాయి బండ్లు. సూపర్ మార్కెట్లో అయితే సామాన్లు అయిపోయినాయి. మార్కెట్లోకి వచ్చినాం. చింతపండు వాసన వచ్చింది, చింతపండు ఒట్టిమిరకాయ మొత్తం భలే కడిగారు కూడా నీట్గా. ఆడే కానీ గలీజ్ లేకుండా. మళ్ళీ ఫ్యాన్లు కూడా. డైలీ ఒక అంగడికే వచ్చి ఒక అంగడిని మెయింటైన్ చేసాం అనుకో, బెనిఫిట్ లేదు చెప్పానా. మీకు ఏమైనా కూరగాయలు కావాలంటే తీసుకోమని అంటారు, లేదంటే వచ్చినప్పుడు కూల్ డ్రింక్, టీ తెచ్చిస్తారనమాట. వీళ్ళే డైలీ వచ్చేవాళ్ళం మేము. ఈడికి వచ్చినామంటే ఈ బెనిఫిట్లు ఉంటాయి. అప్పుడప్పుడు కమిషన్లు కూడా ఇస్తారనమాట సామాన్లు దండి తీసుకుంటే. ఈరోజు కూల్ డ్రింక్ తెచ్చిచ్చాను. ఇక్కడ ఫ్రూట్స్ కాడికి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి మామిడికాయలు ఉన్నాయి. ఈ కాలంలో కూడా మామిడికాయలు దొరుకుతున్నాయి. బస్ స్మెల్ మాత్రం భలే వస్తున్నాయి. సరే ఇవన్నీ అయ్యా. ఇది ఒకటే ఉన్నది, దండికి లేవు. ఈ జాంకాయలు చూడండి ఎంత పొడుగు ఉన్నాయో, చక్కగా ఉన్నాయి. నన్ను తీసుకోమన్నాడు ఆయన. లోపల వీళ్ళు ఫ్రూట్స్ ఇట్లా బెంచులు పెట్టుకున్నారు, బెంచులు. కిదర్ కిదర్. ఇది ఇలా బిజినెస్ చూసారా. ఫ్రూట్స్ ఈ పక్క కుర్చీ, ఆయన కౌంటర్ ప్యాకింగ్ కూడా చేస్తాను. ఆ పక్క ఆ మాకు ప్యాకింగ్ చేసి ఇది మాకు బుట్టలలో పెడతాను. ఓకే అదే నెఫర్ కుల్కులు నెఫర్ తాల్మిని. ఖర్జూరం తిని చాలా రోజులు అయింది. ఖర్జూరం మార్కెట్కి అయితే వచ్చినాము. ఏదో 25 का तो 25। ये सेम ही है ना, उधर सेम ही है। हप्पा ये बड़ा है ना, लेकिन खजूर दोनों एक ही है। ये जरा मलक की दाना है। वो बोला था कम सा इसरेन कम से 20 इसरेन करको 1 किलो दो। సో చాలా రకాలు ఉన్నాయి. నల్ల చింతపండు ఉంటుంది చూడు, ఖర్జూరం నల్లగా.
నేనైతే ఇది తీసుకున్నా. కిలో 20 రియాలంట. బాగున్నాయి. ఇచ్చినా ఇవైతే ప్యాకెట్ 35 రియాలు ఉన్నాయి. ఇది 50 రియాలు అండి. ఏం నల్లదంతా. ఏ బ్లాక్ క్యా ఉత్నా రేటే? ये भी अच्छा है. ఇది బాగుంది. చిన్న గింజ కానీ एक किलो. अंते भी चल आधा किलो एक आधा किलो. కరెక్ట్గా 8 కల్లా మొత్తం సామాన్లన్నీ తీసేసుకున్నాము. ఓయమ్మ అంతా ఆనుకున్నారు దీనికి బండికి. ఇక్కడ ముందు పక్క ఏదో కాఫీని ఏదో అమ్ముతారా మా ముసలాం కింద పెట్టుకొని అంతా ఆనుకున్నారు బండికి. అందుకే అరుతాను కీ అని. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. 8:49 ఇప్పుడు వచ్చినాం. నేను మళ్ళీ కొన్ని సామాన్లు కావాలని దిగినా. చాక్లెట్ కావాలండి, చాక్లెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చి ఈ సామాన్లు ఇంట్లోటి దీంట్లో నాయి కూడా ఉన్నాయి. నాకు ఎగ్గాను అదా హగ్గానా పోయి బుత్తకాలు బుత్తకాలనా ఆడవేసినారు. అన్నీ కలిపేసినారు. ఇదే అనుకుంటా. ఇదేలే, ఇదే అన్నీ మిక్స్గా పెట్టినాడు ఆయన. నేనైతే చాక్లెట్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నా. నేను కాఫీ తాగుతా కదా దానికి. అది 30 రియాలు తీసుకున్నాడు. మామూలుగా ఒక చాక్లెట్ ఇక్కడైతే బకాల జమియాలో అయితే 3 రియాలు, ఆడైతే 1.5 రియాలే. సో నేను ఒకటి ఆమెకు ఒకటి ఇచ్చిన. 2 ప్యాకెట్లు తీసుకున్నా. ఆమెకు ఒకటి ఇచ్చిన. పోనీ పాప మనకు అన్నం పెడతామా అప్పుడప్పుడు ఇటు తీస్తామన్నాం అనుకో ఇంకా బాగా పెడతాడు. అట్లా టెక్నాలజీ. ఇంకా సామాన్లు దించేద్దాం. సామాన్లు దించేసిన నాకేమొస్తే ఎన్ని సామాన్లు వస్తాయి చూడు, ఎన్ని వచ్చినాడు చూసినారా. దండి ఉన్నాయి గుడ్లు, ఈ కూరగాయలు, ఫ్రూట్స్ ఆమెకి ఇచ్చినట్టు కూడా నాకు ఇచ్చేసింది. ఏమొచ్చా నాకు దండిగా వచ్చాయి. మళ్ళీ లోపల నుంచి అంటుకొండలో అన్నీ కూడా వచ్చాయి. మళ్ళీ ఐరూడ్ని తీస్తుంది. అన్నీ దించేప్పుడు కస. నా ఫ్రిడ్జ్ అంతా నిండిపోతుంది. అన్ని సామాన్లు వచ్చేసినాయి. ఈ ఆమెకి ఇచ్చినవి నాకే ఇచ్చేసింది. ఇవి కూడా ఇంకా ఆయనైతే నాకు ఇచ్చినాడు ఆరెంజ్. ఇంకా అంటుపండ్లు, ఈ వంకాయలు తెచ్చుకున్నా పచ్చడి చేద్దామని చెప్పి. ఎప్పుడన్నా ఈ కాకరకాయలు తెచ్చుకున్నా మళ్ళీ పచ్చడి చేసుకుందామని చెప్పి. ఇంకా పచ్చిమిరపకాయలు అంటే ఆయన ఇస్తానే ఉంటాడు, కావాలంటే తీసుకోమని. ఈ గుడ్లు. సో ఇవి అయితే నేను కొనుక్కున్నా. ఈ ఖర్జూరము తిందామని. ఈ చాక్లెట్ డబ్బా ఈ కూడా నేనే కొనుక్కున్నా. ఇది హనీ, ఖర్జూరం హనీ వేసుకొని తిందామని. ఇంక ఈ పూలు ఒక 2 డబ్బాలు తెచ్చుకున్నా. సో ఈరోజు మనకు మార్కెట్కి పోతే ఒక వారం రోజులకి వచ్చాయని మన సామాన్లు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ పోతాం కదా, అప్పుడు మళ్ళీ వచ్చాయి. నిన్న పెట్టిన వీడియోలో నేను చేపలు ఫ్రై చేసిన కదా, కద్దామకి అయితే చేపలు ఇచ్చిన. ఆ గిన్నెలో ఎత్తుకోపోయి ఆ ఎన్ని చేపలో కామెంట్ చేసి. సో ఇంతటితో నా డ్యూటీలు అయితే అయిపోయినాయి. బిగాలు అయితే ఇచ్చేసిన. పొద్దున్నే నాకు 7:30కే డ్యూటీ అయితే ఉన్నది. సో చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.